హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఇవాళ వీడియో ఏంటంటే ఒక చిన్న స్టోరీ మాట్లాడడానికి అయితే వచ్చిన. మ్యాటర్ ఏంటంటే, నాకు చాలా మంది అయితే బయట చాలా క్వశ్చన్ అయితే అడుగుతారు. అంటే నా అకౌంట్ పెట్టి ఇప్పటికీ ఒక 3 years అయితే కంప్లీట్ అయింది. సో నా అకౌంట్కి మానిటైజేషన్ ఆన్ అయిందా లేదా, మన ఇన్కమ్ మన వస్తుందా యూట్యూబ్కి వెళ్ళి అని చాలా క్వశ్చన్ అయితే వేస్తారు. ఎందుకంటే నా అకౌంట్ని నేను క్రియేట్ చేసి ఒక 3 years అయితే అవుతుంది కాబట్టి మాక్సిమం అందరి అకౌంట్ అయితే 1 year అయితే మానిటైజేషన్ ఆన్ అయిపోతుంది. 1 year అవసరం లేదు. కానీ నా వీడియోలో అయితే వైరల్ కాలే కాబట్టి ఇంత టైం అయితే పడింది. ఇంకొకటి, నా వీడియోలో అనేది ఒక క్లారిటీ అనేది మంచిగా ఉండదు. ఎందుకంటే నేను వాడేది చిన్న ఫోన్లో అయితే షూట్ చేస్తాను వీడియోలని. సో అంత క్లారిటీ ఏం రాదు. అందుకోసమే వీడియోలు చూస్తలే అనుకున్నాను ఇన్ని రోజులు. సో అందుకే చూస్తలేరు కూడా. సో నా అకౌంట్ ఇంతకుముందు ఒక 2-3 వీడియోలు అయితే వైరల్ అయినాయి ఒక 2 yearsలో. కానీ ఆ వీడియోలో ఎట్లా అంటే వాచ్ టైం, దాని వచ్చిన వాచ్ టైము మళ్ళీ 1 year వచ్చే వరకు అది 0 అయిపోతుంది. అది 1 yearలో వాచ్ టైం అనేది కంప్లీట్ అయితే లేదు. సో అందువల్లనే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒక వీడియో వైరల్ అవుతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లా 2 సార్లు అయితే అయింది. ఒక 2 ఛాన్స్ అయితే మిస్ అయినాయి. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇయర్లో అయితే నాకు ఒక వీడియో అయితే ఒక వైరల్ అయింది. దాని ఒక వీడియోతో పాటు 70% వాచ్ టైం అయితే కంప్లీట్ అయింది. ఒక 30% వాచ్ టైం అయితే కంప్లీట్ కావాలి. ఇంకా ఆ 30% వాచ్ టైం అయితే కంప్లీట్ అయింది నాకు. నా అకౌంట్ మానిటైజేషన్ ఆన్ అవుతుంది. నాకు కూడా దాని తర్వాత యూట్యూబ్ నుంచి కొంచెం ఎంతో అంత రెవెన్యూ అయితే నాకు జనరేట్ అవుతుంది. సో గైస్, ఇంకా 30% వాచ్ టైం అయితే కంప్లీట్ కావాలి కాబట్టి మన ఒక 10-15 minutes ఏదో ఒక వీడియో, 10-15 minutes ఉన్న వీడియో ఒక 20K, ఒక 30K ఇట్లా వ్యూ పోయిందనుకో, ఆ 30% కూడా వాచ్ టైం కంప్లీట్ అయిపోతాయి. దాని తర్వాత నా అకౌంట్ అయితే మానిటైజేషన్ ఆన్ అవుతుంది. దాని తర్వాత నాకు కూడా ఎంతో అంత ఒక రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. సో గైస్, దాని తర్వాత నేను కూడా క్లారిటీ కూడా చేంజ్ చేస్తా. ఇప్పుడు నా ఫోన్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. కొన్ని రోజుల్లో మీకే తెలుస్తుంది. కొన్ని రోజుల్లో వీడియోలో క్లారిటీ చేంజ్ అవుతుంది, ఎడిటింగ్ కూడా చేంజ్ అవుతుంది. నా చిన్న ఫోన్లో ఎడిటింగ్ సపోర్ట్ కాదు, ఒక క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది కొంచెం. ఇంకో అట్లా విజన్స్ యాప్ అనేది సపోర్ట్ కాదు, కొంచెం లాగ్ అవుతుంది. సో అందువల్ల ఎడిటింగ్ ఎక్కువ ఏం చేయను. నేను నార్మల్గా అన్ని క్లిప్స్ కట్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను. సో దానివల్ల వీడియో రీచ్ ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను అయితే. కొన్ని రోజులు కాదు, కొన్ని వీక్స్లా నేను కూడా నా క్లారిటీ అయితే చేంజ్ చేస్తున్నా, ఫోన్ అప్డేట్ చేస్తున్నా, వేరే ఫోన్ అయితే కొంటున్నా. కాబట్టి నా పాస్ట్ ఒక 3-4 వీడియోలు అయితే అప్లోడ్ చేసినాగా, అందులో ఏదైనా ఒక వీడియో మీకు నచ్చినైతే మీ ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో స్టోరీ అయితే పెట్టండి. ఏదైనా ఒక వీడియోకి సపరేట్ వచ్చింది అనుకో నాకు, దానివల్ల నాకు అకౌంట్ అనేది మానిటైజేషన్ ఆన్ అవుతుంది. దాని తర్వాత నేను కూడా పైసలు అనేది వస్తాను మనకి ఎంతో అంతా. సో అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.